రాజమండ్రి రూరల్ బొమ్మూరులో మహారోగి ఆరోగ్య కేంద్రంలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలను వైసీపీ యువ నాయకుడు ప్రముఖ న్యాయవాది గొందేసి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ మాజీ కోఆర్డినేటర్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం వృద్ధులకు రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం చందన మాట్లాడుతూ జక్కంపూడి నాయకత్వం నేటి తరం రాజకీయ నాయకులు అలవర్చుకోవాలని, ఆనాడు అభివృద్ధి మారుపేరుగా కడియం మండలాన్ని తయారు చేసిన ఘనత జక్కంపూడికే దక్కుతుందన్నారు. గొందేసి మాట్లాడుతూ జక్కంపూడి నాయకత్వంలో యువ రాజకీయ నాయకులు జక్కంపూడిని ఆదర్శంగా తీసుకుని రాజకీయ పటిమ పెంపొందించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు యనమల త్యాగరాజు, జేసీఎస్ కన్వీనర్ తాడాల విష్ణు చక్రవర్తి, నాగులపల్లి ఆశ, కాకులపాటి కుమార్, మరెడాపు శేఖర్, కోటిపల్లి రవీంద్ర, మత్సెటి శివ, కేపీ నాయుడు, ఎస్కే సమీర, రామలక్ష్మి, ఎరంశెట్టి సునీల్, సీతారామచరణ్, రెడ్డి ప్రసాద్, సూరంపూడి గోపి, మురళి, కైఫ్, కన్నా, రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులైన జక్కంపూడి రామ్మోహన్ గారి 71వ జయంతి సందర్భంగా ఈరోజు మాకు ఎంతో ఇష్టమైన మా అన్నగారైన ఉండే శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన సూర్యభగవాన్ గుడిలో ఉన్న మీరు అందరికీ ఈరోజు ఇలా చిన్న సేవా కార్యక్రమం చేయాలని ఆశిస్తూ ఈ యొక్క చిన్న ప్రోగ్రాం అనేది చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ యొక్క రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా చూసుకుంటే మన కడిపలంక పరిధిలో ఒక రోడ్లు వేయాలన్నా ఏదేయాలన్నా అప్పట్లో జక్కంపూడి రామ్మోహన్ గారి పేరు ఎంతో ఎందుకంటే నేను కోఆర్డినేటర్గా చేసినప్పుడు ప్రతి ఒక్కరికి నేను తిరిగినప్పుడు అప్పట్లో జక్కంపూడి రామ్మోహన్ గారు మనకి చేశారండి. మళ్ళీ ఆ నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక అభివృద్ధి పరంగా ఎక్కడ చేయలేదని చెప్పేసి అప్పట్లో చెప్పారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఎంత సంకల్పంగా చేసుకుని ఆ రోజుల్లో అభివృద్ధి పరంగా తీసుకెళ్ళి వారి ఆశయ సాధన కోసం ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఉదయం నుంచి ఎంత వర్షం వచ్చినా కూడా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి అన్నింటినీ అధిగమించి ఇచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, జక్కంపూడి అభిమానులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ